మనము జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో అండి ఇది. పార్ట్ 1 అనేటువంటిది లెంతీ కావడంతో పార్ట్ వీడియోను మనం చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. ఇప్పుడు మనం చెవికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియం గురించి తెలుసుకుందాం. వినడంతో పాటు మన శరీరం యొక్క సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి చెవులు ఉపయోగపడతాయి. వినడంతో పాటు శరీరం యొక్క సమతాస్థితిని ఏం చేస్తాయి? సక్రమంగా ఉంచడంలో కూడా చెవులు ఉపయోగపడతాయి. మీ చెవులు ఎటువంటి ఎముకలతో తయారవుతాయో మీకు తెలుసా? మీ చెవి లోపల ఉన్న భాగం ఎలా ఉంటుంది? ఈ క్రింది పటాన్ని పరిశీలించండి. మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ శ్రవణ కుహరం అంటారు. దీన్ని ఏమంటారు? శ్రవణ కుహరము అని అంటారు. రెండోది ఇక్కడ కర్ణబేరి అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, చిన్న ఆకు లాంటి నిర్మాణం ఇట్లా, ఇది కర్ణబేరి అని అంటారు. 3, 4, 5 ఇవన్నీ అర్ధవృత్తాకార కుల్లెలు. ఇవన్నీ ఏంటివి? అర్ధవృత్తాకార కుల్లెలు. 6వది కర్ణావర్తనం పేటికా నాడి. ఇది 7వది పేటికా నాడి. కర్ణావర్త నాడి, ఇది పేటికా నాడి, కర్ణావర్త నాడి. ఎస్టేషియన్ అనేటువంటిది ఇక్కడ ఉంది, ఈ భాగంలో ఉంటుంది. యూట్రికులస్ ఇవేమో యూట్రికులస్ అనేటువంటి నిర్మాణం ఇది చెవి దొప్ప బయటి వైపున ఉంటుంది, శరీరానికి బయటి వైపున ఉంటుంది. ఈ భాగాలు కూడా చూసుకోవాలి ఒకసారి. బయటి నుంచి లోపల నుంచి బయటికి అని కూడా భాగాలను అడిగే అవకాశం కూడా ఉంటుంది. శ్రవణ కుహరం, కర్ణబేరి, అర్ధవృత్తాకార కుల్లెలు, కర్ణావర్తనం, పేటికా నాడి, కర్ణావర్తనాడి, ఎస్టేషియన్ యూట్రికులస్, చెవిదొప్ప బయటనే ఉంటుందండి, లాస్ట్కి ఇచ్చాడు కానీ. ఓకే, వెలుపలి చెవి ఎక్స్టర్నల్ ఇయర్. మన తల భాగాన ఇరువైపులా మన కంటికి కనిపించే చెవి భాగమే. మన తల భాగాన ఇరువైపులా మన కంటికి కనిపించే చెవి భాగమే వెలుపలి చెవి. ఇది ఒక దుప్ప మాదిరిగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే పిన్నా అని అంటాం. పిన్నా అని కూడా అంటాము. ఇది శ్రవణ కుహరంలోకి ఆడిటరీ కెనాల్కి దారితీస్తుంది. ఇది శ్రవణ కుహరంలోనికి దారితీస్తుంది. పిన్నా ముడతలు కలిగి మృదులాస్థితో చేయబడి ఉంటుంది. పిన్నా ముడతలు కలిగి ఎట్లా? మృదులాస్థితో చేయబడి ముడతలు ఉంటుంది మరియు మృదులాస్థి, అస్థి కాదు, ఇందులో మెత్తటి ఎముక నిర్మాణము ఉంటుంది. దీనినే మృదులాస్థి అని అంటారు. ఓకే, మీరు ఎప్పుడైనా మీ చెవిని మైనం వంటి పదార్థాన్ని పరిశీలించారా? మన చెవిని ఇట్లా పట్టుకొని చూస్తే ఎట్లుంటుంది? మెత్తగా మైనం వంటి పదార్థాన్ని. అది ఎక్కడ నుండి వస్తుందో మీకు తెలుసా? అంటే ఇది బయటి పిండా లోపల ఉండేది ఎముక ఏమంటుంది? మృదులాస్థి లాగా ఉంటుంది. మన శరీరం లోపల జివిలి అని అంటాం కదా, అది మైనం వంటి పదార్థం. మనం అది ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిన్నా మైనాన్ని స్రవించే సెరుమీనస్ గ్రంథుల్ని, తైలాన్ని స్రవించే తైల గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఈ పిన్నా అనేటువంటి భాగం ఉంది కదా, ఈ పిన్నా అనేటువంటి భాగమే సెరుమీనస్ అనేటువంటి గ్రంథుల్ని, తైలాన్ని స్రవించే తైల గ్రంథులను, సెబేషియస్ గ్రంథుల్ని కలిగి ఉంటుంది. సెరుమీనస్ గ్లాండ్స్ మరియు సెబేషియస్ గ్లాండ్స్ను కలిగి ఉంటుంది. సెరుమీనస్ మరియు సెబేషియస్ తైల గ్రంథులను కలిగి ఉంటుంది. సెరుమీనస్ మరియు సెబేషియస్ గ్లాండ్ అవి శ్రవణ కుహరాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. ఎట్లా ఉండేలా చేస్తాయి? మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇంకా దుమ్ము ధూళి శ్రవణ కుహరంలోకి చేరకుండా ఆఫ్ చేస్తాయి. శ్రవణ కుహరాన్ని ఆడిటరీ మీటస్ ఏమంటారు? ఆడిటరీ మీటస్ అని అంటారు. శ్రవణ కుహరాన్ని ఆడిటరీ మీటస్ అని కూడా అంటారు. శ్రవణ కుహరం చివరలో కర్ణబేరి అనే ఒక పల్చని పొర ఉంటుంది. శ్రవణ కుహరం యొక్క చివరి భాగంలో కర్ణబేరి అనేటువంటి ఒక పల్చని పొర ఉంటుంది. ఇది వెలుపలి చెవికి మరియు మధ్య చెవికి మధ్యలో ఉంటుంది. వెలుపలి చెవికి మరియు మధ్య చెవికి మధ్యలో ఈ కర్ణబేరి అనేటువంటి నిర్మాణం ఉంటుందండి. ఇది ఒక శంకువు ఆకారంలో, చూసాం కదా, ఇట్లా మన పల్చని శంకువు ఆకారంలో ఇక్కడ ఉంటుంది, కనిపిస్తుంది కదా ఇక్కడ. శంకువు ఆకారంలో
ఉంటుంది. దీని సన్నని భాగం మధ్య చెవి యొక్క మొదటి ఎముక కూటకము లేదా సుత్తికి కలపబడి ఉంటుంది. దీని సన్నటి భాగం ఉంటుంది, ఆ పల్చని భాగం ఏం చేస్తుంది, మధ్య చెవిలో ఉండే కూటకం అనే ఎముకకు అతికి కలపబడి ఉంటుంది. మనకు వెలుపల చెవి లేకుండా ఉంటే మనం ఏం చేస్తాం, మధ్య చెవి, వెలుపల చెవి అయిపోయింది, ఇప్పుడు మధ్య చెవి. కర్ణబేరిపై కలిగిన ప్రకంపనాలను పెంచడంలో మధ్య చెవి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రకంపనలను పెంచడంలో 3 ఎముకల గొలుసులు కూటకము చెప్పాము కదా, కర్ణబేరి దీనికి అతుక్కొని ఉంటుంది. కూటకము లేదా సుత్తి, దాగలి లేదా పట్టేడ, కర్ణాంతరాస్తి లేదా అంక ఒన్నె. ఈ 2 టైప్స్, ఒక్కొక్క దానికి 2 పేర్లు ఉన్నాయండి. 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కూటకము, దాన్ని మరి ఏమంటారు, సుత్తి అని కూడా అంటారు. కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. దాంట్లోకి మళ్ళీ పేర్లు దాగలికి పట్టేడ, ఈ పేర్లు కూడా ఇస్తాడు. 2వ పేరు కర్ణాంతరాస్తి, దాన్ని ఏమంటారు, అంక ఒన్నె. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, కర్ణాంతరాస్తి, అంక ఒన్నె, కర్ణాంతరాస్తి మరియు అంక ఒన్నె. దాగలి మరియు పట్టేడ, దాపు. కూటకము, సుత్తి, కాసులు అంటాం కదా, పైసలు డబ్బుని మనం ఏమంటాం, కాసులు అట్లా. కూటకం, ఓకే, కాసు. ఇట్లా ఇదొక చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 2వ పేరు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, మధ్య చెవి చివరి భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ, ఓవెల్ విండో అనేటువంటి ఒక పల్చని పొర ఉంటుంది. అండాకార కిటికీ ఉంటుంది. మధ్య చెవి లోపల చెవిలోకి వర్తులాకార కిటికీ, రౌండ్ విండో, రౌండ్ విండో ద్వారా తెరుచుకుంటుంది. మధ్య చెవి ఏం చేస్తుంది, మధ్య చెవి లోపలి చెవిలోనికి వర్తులాకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది. మధ్య చెవి లోపల చెవిలోనికి ఏం చేస్తుంది, వర్తులాకార కిటికీ ద్వారా ఏమవుతుంది, తెరుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అంతర చెవి లేదా లోపలి చెవి, ఇన్నర్ హెయిర్. లోపలి చెవిలో త్వచగ్రాహనం, లోపలి చెవిలో ఏముంటుంది, త్వచగ్రాహనంను ఆవరించి అస్థి గహనం అనేటువంటిది. లోపల చెవిలో త్వచగ్రాహనం ఆవరించి ఏముంటుంది, అస్థి గహనం ఉంటుంది. త్వచగహనంలో లోపల చెవిలో ఉన్న త్వచగహనంను ఆవరించి ఏముంటుంది, అస్థి గహనము ఉంటుంది. త్వచగహనంలో పేటిక, అర్ధవర్తుల కుల్లేలు, కర్ణావర్తనం అనేటువంటి భాగాలు ఉంటాయి. త్వచగ్రహణంలో ఏమేమి భాగాలు ఉంటాయి, పేటిక మరియు అర్ధవర్తుల కుల్లేలు మరియు కర్ణావర్తనం అనేటువంటి భాగాలు ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తాయి చూడండి, పేటిక, కర్ణావర్తనము, అర్ధవర్తుల కుల్లేలు ఇక్కడ ఉన్నాయి కదా. ఇవన్నీ అర్ధవర్తుల కుల్లేలు, కర్ణావర్తనం, పేటిక, ఇవన్నీ ఓకే. పేటిక, అర్ధవర్తుల కుల్లేలు, కర్ణావర్తనం. పేటికకు నుంచి బయలుదేరినాడని పేటిక అంటారు. పేటిక, అర్ధవర్తుల కుల్లేలు, కర్ణావర్తనం. ఈ 3, 4, 5, 6, 7 వరకు ఇవన్నీ కూడా ఓకే. పేటిక యొక్క ముందు భాగాన్ని సెక్యూలస్, పేటికకు ఉండే ముందు భాగాన్ని సెక్యూలస్ అని, వెనుక భాగాన్ని యూట్రికులస్ అని అంటారు. పేటిక యొక్క ముందు భాగాన్నే సెక్యూలస్ అని, ఇది పేటిక అండి. పేటిక యూట్రికులస్, ఇక్కడ చెబుతుంది 10 నెంబర్, ఇదేమో యూట్రికులస్, ముందు భాగాన్ని పేట్రికులస్ ఓకే. సెక్యూలస్, మరియు యూట్రికులస్. వెనుక భాగాన్ని యూట్రికులస్, ముందు భాగాన్ని సెక్యూలస్ అని అంటారు. ఇక్కడ ఉంటుంది పేటిక అనేటువంటి భాగము ఇక్కడ ఉంది చూడండి. 7వది పేటిక నుండి బయలుదేరినాడు పేటిక నాడి, ఇదేమో యూట్రికులస్. 10వది ఇక్కడ ఉంది యూట్రికులస్, వెనుక భాగం, ముందు ఉండే భాగాన్ని సెక్యూలస్ అని అంటారు. యూట్రికులస్.
వాటి నుండి వచ్చే నాడీ తంతువులు పేటికా నాడిని ఏర్పరుస్తాయి. వీటి నుండి వచ్చే నాడీ తంతువులు ఏం చేస్తాయి, లాస్ట్కి ఇట్లా కనిపిస్తుంది కదా మనకు, పేటికా నాడిని ఏర్పరుస్తాయి. అర్ధవర్తులాకార కుల్యలు పేటికకు కలపబడి ఉండి అంతరలసిక అంతరలసిక ఎండో లింప్ అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి. ఈ అర్ధవర్తులాకార కుల్యలు ఉంటాయి కదా, అర్ధవర్తులాకార కుల్యలు పేటికకు కలపబడి ఉండి అంతరలసిక అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి. ఇవేం చేస్తాయి, అంతరలసిక అనేటువంటి ద్రవాన్ని కలిగి ఉంటాయి. అర్ధవర్తులాకార కుల్యలు పేటిక కుల్యకు కలపబడి ఏం చేస్తాయి, అంతర్లసిక అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి. పేటిక అర్ధవర్తుల కుల్యలు కలిసే పేటిక ఉపకరణాన్ని ఏర్పరుస్తాయి. పేటిక అర్ధవర్తుల కలిసి ఏం చేస్తాయి, పేటిక ఉపకరణాన్ని వెస్టిబులార్ ఆపరేటర్స్ను కూడా ఏర్పరుస్తాయి. ఇది ఏం చేస్తుంది, శరీర స్థితి సమతుల్యం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతా స్థితిని ఏర్పరుస్తుంది. ఏం చేస్తుంది, శరీరం సమతాస్థితిలో ఉండేటట్టు చేస్తుంది. శరీరం సమతాస్థితిలో ఉండే విధంగా చేస్తుంది. శరీర సమతాస్థితి ఏంటంటే మనకు బయటి వైపు ఉన్నటువంటి స్థితి, మన శరీరం లోపల ఉన్నటువంటి స్థితి మధ్యన సమతాస్థితిని తీసుకురావడంలో మనకు చెవిలోని భాగాలు అనేటువంటివి ఉపయోగపడతాయండి. అదే మనం సమతాస్థితి అని చెప్తాం. కర్ణావర్తనంలో ఒక సర్పిలాకార నిర్మాణం. ఇది ఎట్లుంది, ఇట్లుంది కదా, ఒక సర్పిలాకార నిర్మాణం. ఇది స్కాలా వెస్టిబులా, స్కాలా మీడియా, స్కాలా టింపాని అనే 3 సమాంతర నాళాలని కలిగి ఉంటుంది. స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా, స్కాలా టింపాని అనేటువంటి 3 సమాంతర నాళాలని కలిగి ఉంటుంది. వీటిలో మొదటి 2 పేటిక పొరతోను, ఈ 2 పేటిక పొరతోను, 2, 3 అనేటువంటి త్వచగ్రహణంతోను, పేటికతోను 2, 3 అనేటువంటిది త్వచగ్రహణంతో విభజించబడి ఉంటాయి. ఏంటివి, స్కాలా వెస్టిబులా, స్కాలా మీడియా అనేటువంటివి. స్కాలా వెస్టిబులా అనేమో ఏం చేస్తుంది, మొదటి 2 పేటిక పొరతోను, 2, 3 త్వచగ్రహణంతోను. ఇక్కడే మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఏమో ఏంది, పేటిక పొరతోని 2, 3 మరి 2, 3 అనేది త్వచగ్రహణంతో విభజించబడి ఉంటాయి. స్కాలా వెస్టిబులా, స్కాలా టింపాని పరలసిక ద్రవంతోను, స్కాలా మీడియా అంతర్లసిక ద్రవంతోను. ఈ స్కాలా మీడియా అని ఉంటుంది కదా, స్కాలా వెస్టిబులా, స్కాలా టింపాని అనేటివి ఏం చేస్తాయి, పరలసిక ద్రవంతోను, స్కాలా మీడియా అనేటువంటి రెండో ఉంది కదా, ఆ రెండవది ఏం చేస్తుంది, అంతరలసిక ద్రవంతోను నిండి ఉంటాయి. ఇది కార్టే అనే అంగాన్ని, ఆర్గాన్ ఆఫ్ కార్టీ, ఇంకా చిన్న ప్రాథమిక జ్ఞాన కణాలని కలిగి ఉంటుంది. ఆ కార్టే అంగాన్ని మరియు చిన్న ప్రాథమిక జ్ఞాన కణాలని కలిగి ఉంటుంది. కర్ణావర్త నాడి తంతువులు కర్ణావర్త నాడిని ఏర్పరుస్తాయి. కర్ణావర్త నాడి తంతువులు ఏం చేస్తాయి, కర్ణావర్త నాడిని ఏర్పరుస్తాయి. పేటికా నాడి, కర్ణావర్త నాడి కలిసి శ్రవణ నాడిగా ఏర్పడతాయి. పేటికా నాడి మరియు కర్ణావర్త నాడి ఏం చేస్తుంది, శ్రవణ నాడిని ఏర్పరుస్తుంది. పేటిక నాడి, కర్ణావర్త నాడి ఈ 2 కలిసి శ్రవణ నాడిని ఏర్పరుస్తాయి. చెవి నిర్మాణం గురించి చర్వరుగా దాని ఆధారంగా మనం ఒక థీమ్ చార్ట్ తయారు చేసి తరగతిలో ప్రదర్శించడం, ఇది పిల్లలకు సంబంధించినటువంటి యాక్టివిటీ. నెక్స్ట్, శ్రవణ జ్ఞానం, హియరింగ్ ఆఫ్ ఆడిటరీ సెన్సేషన్. వెలుపల చెవి శబ్ద తరంగాలను, ఈ విధంగా ఉంది కదా వెలుపల చెవి. ఈ వెలుపల చెవి ఏం చేస్తుంది, శబ్ద తరంగాలను సేకరించి శ్రవణ కుల్య అనేటువంటి నిర్మాణం ఉంది కదా, శ్రవణ కుల్యకు చేరవేస్తాయి. అప్పుడు కర్ణబేరికి అవి ఏం చేస్తాయి, మధ్యలో ఉండే కర్ణబేరి ఉంది కదా, ఆ కర్ణబేరిని తాకుతాయి. కర్ణబేరి నుంచి వచ్చే ప్రకంపనలు కూటకము, దాగలి, కర్ణాంతరసి ఉంటుంది 3 ఎముకలు ఉన్నాయి కదా, ఆ 3 ఎముకలకు చేరి శబ్ద ప్రకంపనలు ఇవేం చేస్తాయి, తీవ్రతను పెంచుతాయి, అంటే ఇంకా ఎక్కువ చేస్తాయి. కర్ణాంతరస్థి, కూటకము, దాగలి, కర్ణాంతరస్థి అని చెప్పగా లాస్ట్ది కర్ణాంతరస్థి ప్రకంపనలు అండాకార కిటికీలోనికి, ఇట్లా ఉంది కదా అండాకార కిటికీలోనికి చేరవేస్తుంది. అక్కడ నుంచి అవి కర్ణావర్తనం చేరుతాయి. అంతర పరిలసిక ద్రవంలో కదలికల వల్ల త్వచగ్రహణము కదులుతుంది. దాంతో ప్రకంపనలు కార్టే అనే అంగాన్ని చేరుతాయి. చెప్పుకున్నగా చిన్న అంగం ఉంటుంది, దాన్ని కార్టే అంగం అని అంటాం.
ప్రేరణలు శ్రవణ నాడి ద్వారా చివరికి ఏమైతే ఈ ప్రేరణలు శ్రవణ నాడి ద్వారా ఏం చేస్తాయి, మెదడుకు చేరుతాయి. మెదడు ఇచ్చిన ప్రతిస్పందనలను బట్టి వినడం, మనం ఏం చేస్తాం, వినడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా చెవి అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్లాస్టిక్ లేదా ఇనుప గరాటు, ఇది ఒక కృత్యం అంటే యాక్టివిటీ. ఒక రబ్బరు బెలూను ముక్కను తీసి సాగదీసి గరాటు మూతికి కట్టండి. దాన్ని రబ్బరు బ్యాండ్తో గట్టిగా కట్టండి. 4-5 బియ్యపు గింజల్ని రబ్బరు ముక్కపై వేయండి. గరాటు యొక్క సన్నని మూతి దగ్గర మీ స్నేహితుని ఓ అనమనండి. అప్పుడు అతను అరుస్తున్న శబ్దం షీట్ కదలికను ఏం చేస్తుంది పరిశీలించండి. బియ్యపు గింజలు ఏం చేస్తాయి, ఇట్లా దన ఎగురుతాయి. బియ్యపు గింజలు ఏమవుతుంటాయి, బియ్యపు గింజలన్నీ తీసివేయండి. రబ్బర్ షీట్ను కలిగి ఉన్న గరాటు మూతిని మీ స్నేహితుతో ఛాతిపై ఉంచండి. సన్నటి కొలను ఎంత పిల్లలకు సంబంధించినటువంటి యాక్టివిటీ. మనం చెవి ఎలా పనిచేస్తుందని చెప్పడం గురించి. నెక్స్ట్ చెవి యొక్క విధులు. చెవి ఏమేమి పనిచేస్తుందంటే శబ్ద ప్రకంపనలు నాడీ ప్రేరణలుగా మార్చి ఏం చేస్తుంది, మెదడుకు అందిస్తుంది. సమతాస్థితిని కాపాడుతుంది. సమతాస్థితిని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చెవి సమతాస్థితి గురించి మనం ఉపాధ్యాయుని తెలుసుకోవచ్చు. సమతాస్థితి చెప్పాం కదా ఇంతకుముందు. నెక్స్ట్ చెవులను గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. శ్రవణ కుహరాన్ని శుభ్రపరచడం కోసం వాడిగా ఉండే వస్తువులను చెవిలోనికి దూర్చరాదు. చెవిలోనికి పెట్టుకోరాదు. పెన్నులు కానీ, చేతులు కానీ, నిడిల్స్ కానీ అట్లాంటివి పెట్టుకోరాదు. చెవిలో గులిమి మైనం వలన ఏదైనా ఆటంకం వస్తే హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ఈ చెవి చుక్కల్ని ఏం చేయాలి, వాడాలి. మైనం లాంటిది ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటూ చెవి చుక్కల్ని వాడాలి. అవసరమైనప్పుడు నిపుణులని, డాక్టర్లను సంప్రదించాలి. ఈఎంటీ హాస్పిటల్ని, ఈఎంటీకి వెళ్ళి చూపించుకోవాలి. మరిగిన నూనెలు కానీ, ఆకుపసర్లను కానీ చెవిలో పోయడం ప్రమాదకరం. అందువల్ల కొన్ని సమయంలో చెవుడు రావచ్చు, వినికిడి శక్తి కూడా పోవచ్చు. మనం చూస్తుంటాం కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారు, పసరు గల్బి పోయడం కానీ, నూనెలు చిన్నపిల్లలకు మరిగిన నూనెను చెవులో వేయడం కానీ చేస్తారు. అలాంటివి చేయరాదు. నెక్స్ట్ చెవి వ్యాధులు. బ్యాక్టీరియా, ఫంగస్, చీము, కర్ణబేరికి ఇన్ఫెక్షన్ సాధారణంగా వచ్చే వ్యాధులు. బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల వచ్చేటువంటి కర్ణబేరికి వచ్చే సాధారణ వ్యాధులు. ఇలా ఏదైనా ఇన్ఫెక్షన్ కనుక వస్తే చెవికి సంబంధించిన నిపుణుని సంప్రదించి సలహా మేరకు ఏం చేయాలి, మందులను వాడాలి. నెక్స్ట్ ముక్కు. నెక్స్ట్ జ్ఞానేంద్రియం ఏంటి, ముక్కు. మనకు బాహ్యంగా కనిపించే ముక్కు 2 నాసికా రంధ్రాలను, ఈ విధంగా మనం చూస్తాం కదా, ముక్కు ఇట్లా 2 నాసికా రంధ్రాలని కలిగి ఉంటుంది. నాసికా కుహరంలోనికి తెరుచుకుంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, కుహరం ఉంటుంది, నాసికా కుహరంలోనికి తెరుచుకుంటాయి. నాసికా విభాజకం నాసికా కుహరాన్ని 2గా విభజిస్తుంది. విధంగా మనం చూసినట్లయితే నాసికా విభాజకం అనేటువంటిది ఉంటుంది. మన విధంగా మనం ఇట్లా చూసినట్లయితే ఈ మధ్యలో ఒక విభాజకం ఉండి 2గా ఏం చేస్తుంది, ముక్కును విభజిస్తుంది. దాన్ని ఏమంటాం, నాసికా విభాజకం, నాసల్ సెప్టమ్ అని అంటాం. నాసికా కుహరాన్ని 2గా విభజిస్తుంది. నాసికా కుహరం గోడలు ఎట్లుంటాయి, శ్లేష్మ స్తరాన్ని కలిగి ఉంటాయి. శ్లేష్మ స్తరంలో ముక్కు మనం చూసినట్లయితే నాసికా కుహరం గోడలు ఏం చేస్తాయి, శ్లేష్మ స్తరాన్ని మరియు చిన్న వెంట్రుకల్ని కలిగి ఉంటాయి. చిన్న ఇట్లా వెంట్రుకలు కానీ శ్లేష్మ స్తరము ఉంటుంది. శ్లేష్మ స్తరంలో గ్రాణ గ్రాహకాలు, ఒలిఫాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి. ఏముంటాయి, గ్రాణ గ్రాహకాలు అనేటువంటివి ఉండి ఇవి ఏం చేస్తాయి, వాసనను గ్రహిస్తాయి. ముక్కు గ్రాణ శక్తి. ప్రమాదకరమైన ఆహారం, పరపక్షకుల నుంచి వచ్చే వాసనను గ్రహించడం ద్వారా ముక్కు జంతువులను సంరక్షిస్తుంది. ప్రమాదకరమైనటువంటి ఆహారము మరియు పరపక్షకుల నుంచి వచ్చేటువంటి వాసన ఉంటుంది కదా, గ్రహించడం ద్వారా ఏం చేస్తే ముక్కు జంతువులను ఆహారం తినకుండా సంరక్షిస్తుంది. ఆహారాన్ని గుర్తించడానికి, అది బాగుందో లేదో తెలుసుకోవడానికి మనకు ముక్కు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇతర జంతువులతో పోలిస్తే మన గ్రాణ శక్తిని తక్కువగా ఉపయోగిస్తాం. మనం జంతువులతో పోలిస్తే మానవులు గ్రాణ శక్తిని ఏం చేస్తారు, చాలా తక్కువగా ఉపయోగిస్తారు. కొన్ని జంతువులకు ఇది భక్షకాన్ని కానీ శత్రువులను గుర్తించడానికి కూడా ఏం చేస్తాయి, సహాయపడతాయి. మానవులు రుచిని, వాసనను చూసి ఏం చేస్తారు, తెలుసుకుంటారు. వాసనను పసిగట్టి ఆహారం చెడిపోయిందా, తినడానికి అనువుగా ఉందో లేదో తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మానవులు రుచిని వాసనను చూసి తెలుసుకుంటారు. వాసనను పసిగట్టి ఆహారం చెడిపోయిందా లేక తినడానికి అనువుగా ఉందా తెలుసుకుంటారు. ముక్కు అనే జ్ఞానేంద్రియం ద్వారా మనము రుచిని మరియు వాసనను కూడా తెలుసుకొని ఆహారం మంచిగా ఉందా లేక ఏ విధంగా చెడిపోయిందా అనడానికి
మనం ముక్క జ్ఞానేంద్రియాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాసన లేక ఘ్రాణ శక్తి, స్మెల్ ఆర్ ఒల్ఫాక్టరీ సెన్సేషన్. సంపెంగి పువ్వు వాసన, పనస వంటి పండ్ల వాసన కొంతమందికి బాగుంటుంది, మరికొందరికి నచ్చదు. వాసన బాగుంది బాగలేదు అని మనం ఎలా చెప్పగలం? జీవశాస్త్రం పరంగా వాసన అన్నది ముక్కులో ఉండే రసాయన సంఘటనలతో ప్రారంభమవుతుంది. అక్కడ వాసనలు నుండి జరించే రసాయన అణువులు రూపంలో ప్రత్యేకమైన నాడీ కణాలతో కూడిన గ్రాహక మాంసకృతులతో అంతర్చర్య పొందుతాయి. మన ముక్కు నాసికా కుహరం ఉంది కదా, నాసికా కుహరంలో ప్రత్యేకమైన ఏముంటాయి? రసాయన అణువుల రూపంలో ప్రత్యేక నాడీ కణాలు ఉంటాయండి. నాడీ కణాలతో కూడిన గ్రాహక మాంసకృతులు, రిసెప్టార్ ప్రోటీన్స్తో ఇవేం జరుగుతాయి? ఈ వాసన స్మెల్లో నుండి కణాలు ఉంటాయి కదా, ఏమవుతాయి? అంతర్చర్య పొందుతాయి. ముక్కులోని నాడీ కణాలు మాత్రమే బాహ్య ప్రపంచంతో, ఇది చాలా ఇంపార్టెంట్, నాడీ కణాలు అసలు శరీరంలో ఎక్కడ బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు, కానీ ఓన్లీ ముక్కులోని నాడీ కణాలు మాత్రమే బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ముక్కు లోపలి గోడల్లో ఉండే కణాలు వాసనను కలిగిన రసాయనాలకి సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటాయి. ముక్కు గోడలో ఉండే కణాలు ఉంటాయి కదా, ఈ కణాలు కూడా ఏం చేస్తాయి? వాసనలు ఉండేటువంటి రసాయనాలకి ఏం చేస్తాయి? సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటాయి. వాసన కలిగించే రసాయనాలు సంక్లిష్టమైనవి భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు అప్పుడే తయారైన కాఫీ వెంటనే ఆవిరైపోయే 600 సంయోగ పదార్థాలకు సరి సమానంగా ఉంటుంది. అప్పుడే తయారైన కాఫీ ఉంటుంది కదా, అది 600 ఆవిరైపోయే 600 పదార్థాలకు సరి సమానంగా ఉంటుంది. అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయుస్థితిలోకి తొందరగా మారిపోయే వాటిని మనం ఆవిరయ్యే పదార్థాలు అంటాం కదా. అట్లా అంటే ఆవిరయ్యే పదార్థం, ఒక్క కాఫీ అన్ని సంఘటనలు మిక్స్ అయి ఉంటాయి ఒక కాఫీ లోపల అని అర్థం. శాస్త్రవేత్తలు 1500 రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు. 1500 రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు. ముక్కు ఎన్ని రకాల వాసనలను గుర్తిస్తుందో ఇంతవరకు ఖచ్చితంగా తెలియదు, కానీ గ్రాహకాలు వాసననిచ్చే అణువులను గుర్తించగలవని మాత్రం మనకు తెలుసు. ఈ గ్రాహకాలు ఉన్నాయి కదా, ఇవేం చేస్తాయి? వాసననిచ్చే అణువును మాత్రం ఖచ్చితంగా గుర్తించగలుగుతాయి. ముక్కులోని గ్రాహక కణాలు ప్రేరణలను నాడీ సంకేతాలుగా, ఈ ముక్కులోని గ్రాహక కణాలు ఉంటాయి కదా, ఇవి మన స్మెల్ వచ్చే ప్రేరణ ఉంటుంది, ఆ ప్రేరణను నాడీ సంకేతాలుగా మార్చి మెదడులో క్రింది భాగాన ఉండే గ్రాణ కేంద్రకాలకు చేరవేస్తాయి. మెదడులో కింది భాగాన ఉండే ఏం చేస్తాయి? గ్రాణ కేంద్రాలకు చేరస్తాయి. అక్కడ గ్రాణ జ్ఞానము ప్రక్రియ జరిగి తర్వాత మెదడులోని ఇతర భాగాలకు చేరుతుంది. గ్రాణ జ్ఞానంలో ప్రక్రియ జరిగి ఇతర భాగాలకు చేరుతుంది. ఇతర జ్ఞానాల నాడీ వ్యవస్థ అంతఃస్రావ వ్యవస్థని సమన్వయపరిచే నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? అంతఃస్రావ వ్యవస్థను సమన్వయపరిచే మెదడులోని ఒక ముఖ్యమైన భాగం హైపోథాలమస్. మెదడులోని ముఖ్యమైన భాగం హైపోథాలమస్ ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు. మనము ఈ అంతఃస్రావిక వ్యవస్థను, వీటి జ్ఞాన నాడీ వ్యవస్థను మొత్తం మెదడులోని ఒక ముఖ్యమైన భాగం ఇది హైపోథాలమస్. ఇది ఏం చేస్తుంది? వాసన సంకేతాలను ప్రసారం చేయవు. ఇది వీటన్నిటిని సమన్వయం చేస్తుంది, కానీ వాసన సంకేతాలు ఉంటాయి కదా, ఆ సంకేతాలను మాత్రం ఇది ప్రసారం చెందవు దీని గుండా. దాన్ని మొత్తం ఎవరు చూసుకుంటారంటే మెదడు కింది భాగంలో ఉన్నటువంటి గ్రాణ భాగాలు ఉంటాయి కదా, అవి చూసుకోవడం అనేది జరుగుతుంది. ముక్కు కుహరంలో ఉండే వెంట్రుకలు మ్యూకస్ అంటే తడి వంటి పదార్థం ఉంటుంది కదా, కొంచెం ఇది జెల్లీలాగా ఉంటుంది. మ్యూకస్ దుమ్ము, సూక్ష్మజీవులు ఇంకా అవసరం లేని ఇతర పదార్థాలు ముక్కు ద్వారా శరీరంలోకి చేరకుండా వెళ్లకుండా ఏం చేస్తాయి? అడ్డుకొని శరీరాన్ని కాపాడుతాయి. మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టండి. నిమ్మకాయ, టీ కానీ, కాఫీ కానీ, బంగాళాదుంప కానీ, టమాటో, చింతకాయ, పాలకూర, పెరుగు, వంకాయ మొదలైన పదార్థాలను గుర్తించమనండి. ఏం చేస్తాడు? వాటి స్మెల్ని చూసి మనం గుర్తించవచ్చు. ఇది ఒక యాక్టివిటీ, అంటే ముక్కు యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే పిల్లలకు అర్థం చేయడం కోసం ఈ యాక్టివిటీ అండి. పై పదార్థాల్లో కొన్నిటిని గుర్తించడానికి వాసన ఎలా ఉపయోగపడింది అని చర్చించండి. ముక్కు గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. రోజు మనం స్నానం చేసేటప్పుడు ముక్కును కూడా శుభ్రంగా కడుక్కోవాలి, తగు జాగ్రత్తలను తీసుకోవాలి. ముక్కుకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటితో ఏం చేయాలి? కడగాలి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఉప్పు నీటితో కడగాలి. నెక్స్ట్ నాలుక. మన నాలుక నియంత్రిత కండరాలతో చేయబడి ఉంటుంది. సుమారు 10,000 ఎన్ని ఉంటాయి? 10,000 రుచి కలికల్ని కలిగి ఉంటుంది. కలికల్ని అంటే రుచి గుళికలు అనొచ్చు, వాటిని కలికల్ని అని కూడా అనుకోవచ్చు. రుచి కలికల్ని కలిగి ఉంటుంది. ఈ రుచి కలికలు నాలుకలో ఉండే సూక్ష్మాంకురాలు
పాపిల్లే గోడల్లో ఉంటాయి. సూక్ష్మాంకురాల గోడలు ఉంటాయి కదా, ఈ సూక్ష్మాంకురాల గోడల్లో ఉంటాయి. విల్లెట్ పాపిల్లే, పోలియేట్ పాపిల్లే మరియు ఫంగిఫామ్ పాపిల్లే. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఫంగిఫామ్, పోలియేట్, విల్లెట్. ఇది ఏం చేస్తుంది? ఫంగిఫామ్ ఏం చేస్తుంది? తీపిని గుర్తిస్తుంది. పోలియేట్ పాపులు ఏం చేస్తుంది? పులుపు, ఉప్పును గుర్తిస్తుంది. విల్లెట్ పాపులు ఏం చేస్తుంది? చేదును గుర్తిస్తుంది. ఫంగిఫామ్, పోలియేట్, విల్లెట్. పీపీవి గుర్తుపెట్టుకోవాలి. పీపీవి ఫంగిఫామ్, పోలియేట్, విల్లెట్ అనేటువంటి ఇవి ఏంటివి? సూక్ష్మాంకురాలు. ఇది రుచి గుళికలండి. ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ది తీపిని, రెండవది పులుపు, ఉప్పు, చేదు. ఫస్ట్ది తీపి, లాస్ట్ది చేదు, మధ్యనవి పులుపు, ఉప్పు గుర్తుపెట్టుకుంటే అయిపోయి. అందుకే మనం ఏం చేస్తాం? ట్యాబ్లెట్ ఇట్లా నోరు తెచ్చి వెనుకకేస్తాం, ఎందుకంటే అది చేదు ఉంటుంది కాబట్టి. మనం నాలుక రుచి, మన వాసన లాగే రుచి కూడా ఆహారంలో ఉండే రసాయనాలను గుర్తించడం పైన ఆధారపడిన ఇంద్రియ జ్ఞానమే. అంతేకాదు రుచిని, వాసనను గ్రహించే ఇంద్రియ జ్ఞానాలు ఒకదానితో ఒకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. రుచిని, వాసనను గ్రహించే ఇంద్రియ జ్ఞానాలు ఉంటాయి కదా, అవి దగ్గర ఉంటాయి. అందుకే మనం పైన నోరు పైన ముక్కు ఉంటుంది. వాసనలో ఉండే తేడాల వల్ల రకరకాల గుమగుమలు రుచులు వస్తాయి. ఉదాహరణకు ఉల్లిపాయ నుండి వచ్చే వాసనను బట్టి దానిని రుచిని మనం ఊహిస్తాం. మీరు జలుబుగా ఉన్నప్పుడు మీ నోటికి ఆహారం రుచిగా ఉండదు. దీనికి కారణం మీకు ముక్కు పూడ్చుకుపోనట్లు అవ్వడమే. మనకు నాలుక కలిగించే రుచి జ్ఞానంలో 4 రకాల ప్రాథమిక రకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అవేంటివి? తీపి, పులుపు, చేదు, ఉప్పు. తీపి, పులుపు, చేదు, ఉప్పు. ఉప్పు అనేటువంటివి 4 రకాలు ఉన్నాయి. సాధారణంగా మనం తెలుగువారు 6 రకాల రుచులు, షడ్రుచులు అని అంటుంటాం. కారం, వగరు కూడా మనం రుచులుగా భావిస్తుంటాం. కారం, వగరును కూడా మనం ఏం చేస్తాం? రుచులుగా భావిస్తాం. చాలా తక్కువ మందికి తెలిసిన మరొక రుచి ఉమామి. ఇది మాంసము, సముద్రపు నుండి లభించే ఆహారం ఉంటుంది కదా, సముద్రం నుంచి ఎటువంటి రొయ్యలు, పీతలు లాంటి చేపలు ఉంటాయి, అలాంటి వాటి నుంచి వచ్చే రుచి. సముద్రపు నుండి లభించే ఆహారము, జున్ను వంటి మాంసకృతుల పుష్కలంగా ఉండే ఆహారం నుండి వచ్చే ఒక విధమైనటువంటి వాసనను మనం ఏమంటామంటే ఉమామి అంటాం. ఆ వాసనను మనం ఏమంటాం? ఉమామి అని అంటాం. కృత్రిమంగా తయారైనటువంటి ఆహార పదార్థాలకు ఉండే రుచిని మెటాలిక్ టేస్ట్ అని అంటాం. కృత్రిమంగా తయారైన ఆహారాలకు ఉండే టేస్ట్ని మనం ఏమంటాం? మెటాలిక్ టేస్ట్ అని అంటాం. నాలుక పై భాగాన పక్క భాగాలు ఉంటాయి కదా, నాలుక పై భాగం మరియు పక్క భాగాలలో రుచి కణికల్లో గ్రాహక కణాలు ఉంటాయి. మనం తిన్న ఆహారపు రుచుల్ని ఈ గ్రాహక కణాలే ఏం చేస్తాయి? గుర్తిస్తాయి. అంటే మనం తిన్న ఆహారం రుచిగా ఉందా లేదనేటువంటిది ఈ గ్రాహక కణాలు గుర్తిస్తాయి. ప్రతి సూక్ష్మాంకరం దానికి సంబంధించిన జిహ్వ జ్ఞానాన్ని బట్టి ఆకారాన్ని కలిగి ఉంటాయి. నాలుక మీద ఉండే గ్రాహకాలే కాకుండా ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ గ్రాహకాలే కాకుండా ఈ నాడీ వ్యవస్థ కూడా నాలుక పైన ఉంటుంది. ఇది మెదడులోని ప్రత్యేక భాగాలకు రుచుల్ని మాత్రమే తీసుకుపోతుంది. మెదడులోని ప్రత్యేక భాగాలు ఉంటాయి కదా, ఆ భాగాలకు రుచుల్ని తీసుకుపోతుంది. రుచి అంటే రుచి కాదు, రుచితో కూడిన సమాచారాన్ని తీసుకుపోతుంది. రుచిలో అభివృద్ధి చెందిన మార్పులు, డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ ద టేస్ట్. పసిపిల్లల్లో రుచి సున్నితత్వం ఎక్కువగా ఉంటుంది, పెద్దవారి కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు ప్రతి ఒక్కటి రుచి చూడాలనుకుంటారు. ఇది వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. అందుకే చాలామంది పెద్దవారు ఈ పదార్థం ఇది వరకు ఉన్నంత రుచిగా లేదు అంటుంటారు. ఎందుకంటే వాళ్ళ రుచి గుళికల యొక్క పనితనం అనేటువంటిది తగ్గిపోతుంది. అల్లం ముక్క, వెల్లుల్లి, చింతకాయ, అరటిపండు, బెల్లం ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి. ఆమెను ఒక్కొక్కటి 4 అంటే నాలుకపై ఒకసారి రాసుకొని రుచి చూడమని చెప్పమనండి. ప్రతిసారి రుచి చూశాక నోటిని నీటితో పుక్కిలించి చెప్పడం మరవకండి. ఈ విధంగా మనం పిల్లలకు ఇచ్చినట్లయితే వాటి రుచి చూసి చెప్పడం అనేటువంటి జరుగుతుంది, వాటి రుచిని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నాలుకకు రాసుకున్న కానీ మీ స్నేహితులు రుచిని చెప్పగలిగారా? ఇప్పుడు మరలా అదే ప్రయోగం చేస్తూ మీ స్నేహితుల్ని ప్రతి పదార్థాన్ని నోట పెట్టుకొని ఒకసారి కొరికి నాలుకతో చప్పరించమనండి. ఇప్పుడు ఏ విధంగా తేడా కనిపించిందంటే మనం జస్ట్ రాసుకోవడానికి మరియు కొరికి చప్పరించడానికి మధ్య తేడా మనకు రుచులలో తెలుస్తాయి. ఆహారం నోటిలో వెళ్ళగానే మనం దాన్ని కొరుకుతాం, నములుతాం, నాలుకతో చప్పరిస్తాం. కొరకడం, నమలడం, చప్పరియడం, నాలుకతో చప్పరియడం. ఇందువల్ల ఆహారం నుండి వెలువడే రసాయనాలు ఉంటాయి కదా, ఆ రసాయనాలు మన రుచి కలికల్ని ప్రేరేపిస్తాయి. మన ఆ రుచి కలికలు నాలుక పై భాగాన ఉంటాయి. ఇది నాలుకైతే రుచి కలికలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మన ఆహారం పెట్టుకోగానే మనం ఏం చేస్తాం? కొరకడం, నమలడం, చప్పరియడంతో
ఇట్లా ఒత్తుతాం దానికి రుచి గుళికల్ని. ఒత్తడం వల్ల ఏమవుతుంది, ఆ రుచి గుళికలు తెరుచుకొని ఆ ఆహారం యొక్క రుచిని మనకు తెలియజేస్తాయి. దాంతో అవి రుచి కళికల్ని ప్రేరేపిస్తాయి. దాంతో అవి ప్రేరణను మెదడుకు పంపి రుచిని తెలుసుకునేలా చేస్తాయి. ఒకే విధమైన రుచి కళికలు వివిధ సంకేతాలు ఉత్పత్తి చేస్తూ వివిధ ఆహార పదార్థాల్లోని రసాయనాలను గుర్తించగలవు. ప్రతి రుచి కళికల్లోనూ ఒక కూహరం, మనం చిన్న ఒక రుచి కళిక తీసుకున్నట్లయితే దానిలో చిన్న కూహరము రంధ్రాన్ని కలిగి ఉంటుంది. ఆ రంధ్రాన్ని రంధ్రాన్ని ఏమంటాం, రుచి రంధ్రం అని అంటాము. రుచి కళిక దగ్గర ఉండే ఉపకల కణాలు రుచి కణాలు లేక గ్రాహకాలను ఏర్పరుస్తాయి. ఈ గ్రాహక కణాలు వాటికి ఆధారం ఇచ్చే కణాలు ఈ కూహరంలో ఉంటాయి. ప్రతి గ్రాహక కణం ఒక నాడీ తంతువుకు కలపబడి, ప్రతి గ్రాహక కణం ఏం చేస్తుంది, దీని నుంచి ఒక నాడీ బయలుదేరుతుంది, నాడీ తంతువుకు కలపబడి ఉంటుంది. అన్ని నాడీ తంతువులు కలిసి ప్రధాన నాడులుగా ఏర్పడతాయి. అవి మెదడు వెన్నుపాముకి ఏం చేస్తాయి, అన్నీ కలిసి ఇట్లా నాలుక కింద ఉన్నటువంటి అన్ని నాళ్ళు కలిసి మెదడు వెన్నుపాముకు వార్తలను తీసుకువెళ్తాయి. అద్దం ముందు నిలబడి నాలుకను బయటకు తెరిచి పరిశీలించండి. మీరు ఎన్ని రకాల నిర్మాణాలని మీ నాలుకపై చూడగలిగారో చూడండి. మీరు పొలుసులు వంటి నిర్మాణాలను చూడగలరు. అవే పిల్లిఫామ్ పాపుల్లే, గుండ్రంగా కనిపించే ఫంగిఫామ్ పాపుల్లే, మరియు నాలుక వెనుక వైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపుల్లేలు ఉంటాయి. వీటిని సర్కంవెల్లెట్ పాపుల్లే అని అంటాం. నాలుక వెనుక భాగం ఉండేటువంటి వాటిని ఏమంటాం, సర్కంవెల్లెట్ పాపుల్లే. ముందు భాగంగా ఉండే వాటిని ఏమంటాం, ఫంగిఫామ్ పాపుల్లే. మధ్యలో ఉండేటువంటి వాటిని ఏం చేస్తాం, పిల్లిఫామ్ పాపుల్లే అని అంటాం. నాలుకకు ఇరువైపులా, మళ్ళీ నాలుకకు ఇటువైపు ఏముంటాయి, ఉబ్బెత్తుగా ఉండే నివారణం పోలియేట్ పాపుల్లే, పిల్లిఫామ్ లేదా పోలియేట్ పాపుల్లే అని కూడా అంటారు. అన్ని రకాల పాపుల్లేలోనూ రుచి కళికలు ఉంటాయి. ఒక్క ఫిల్లిఫామ్ పాపుల్లేలో మాత్రమే ఉండవు. అందుకే అవి రుచిని తెలుసుకోలేవు. ఫిల్లిఫామ్ పాపుల్లే ఉంది కదా, ఈ ఫిల్లిఫామ్ పాపుల్లేలో రుచి కళికలు అనేటువంటివి ఉండవు కాబట్టి అవి రుచిని తెలుసుకోలేవు. ఇక్కడ చూసాం కదా మనం పటంలో, ఇక్కడ చూడండి, ఫంగిఫామ్, పోలియేట్, విల్లెట్. ఇవి వెనుక భాగం, ఇవి ముందు భాగం, ఇవి చివరల భాగం, నాలుగు చివరి భాగం. ఇక్కడ ఏమిచ్చిండు, ఫిల్లిఫామ్ పాపుల్లే ఎక్కడ ఉంది, ఫిల్లిఫామ్ పాపుల్లే అనేటువంటి అది రుచి గుళికలు లేవు కాబట్టి దాని గురించి మనకేం చేసిండు, ఫిల్లిఫామ్ పాపుల్లే గురించి అందులో ఇవ్వలేదు. సర్కంవెల్లెట్ పాపుల్లే, పోలియేట్ పాపుల్లే మరియు ఫంగిఫామ్ పాపుల్లే. ఫంగిఫామ్, పోలియేట్, సర్కంవెల్లెట్, ఇవి 3 అనేటువంటివి గుర్తుపెట్టుకోండి. PPV, ఫంగిఫామ్, పోలియేట్, సర్కంవెల్లెట్. ఓకే, మీ స్నేహితుని కళ్ళ గంతలు కట్టండి, ముక్కుకు గుడ్డ కట్టండి, కొంచెం జీలకర్రను మీ స్నేహితునికి ఇచ్చి నమలమనండి, మీరు ఇచ్చింది ఏమిటో చెప్పమని అడగండి. అలాగే చిన్న బంగాళదుంప ముక్కనిచ్చి కూడా ప్రయత్నించండి. ఈ విధంగా మనం ముక్కును మూసుకొని మరియు కళ్ళ గంతలు కట్టి ఈ విధంగా మనం పదార్థాలను గుర్తించడం తెలుసుకోవచ్చు. నాలుక గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇప్పుడు నాలుకకు సంబంధించినటువంటి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి. రాత్రి పడుకోబోయే ముందు పొద్దున్నే లేచిన వెంటనే దంతాలను, నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఆహారం తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి, డాక్టర్ను సంప్రదించాలి. మరి చల్లని మరి వేడి పదార్థాలను తినడం మంచిది కాదు. మీరు జ్వరంతో బాధపడుతున్నప్పుడు నోటికి ఆహారం రుచిగా ఉండదు. ఇది సంబంధించి నెక్స్ట్ చర్మానికి సంబంధించినటువంటి జ్ఞానం గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి స్పర్శ జ్ఞానం అన్ని జ్ఞానాల కంటే ఉత్తమమైనదిగా గుర్తించారు. స్పర్శ జ్ఞానము అన్ని జ్ఞానాల కంటే ఉత్తమమైనదిగా గుర్తించారు. శరీరంలో స్పర్శ జ్ఞానాన్ని కలిగించే భాగం ఏంటి అంటే చర్మము. ఇక్కడ చూడండి, వెంట్రుకలు ఫస్ట్ది, తైల గ్రంథి, ఇది తైల గ్రంథులు అండి. రక్తనాళాలు, స్వేద గ్రంథులు, నాడి, ఇవి నాడులు, ఇలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ నాడులు. కొవ్వు కణాలు 6th, ఈ కింది భాగంలో ఉన్నటువంటి ఇవన్నీ కొవ్వు కణాలు. తర్వాత అంతర్చర్మం 7, ఇది అంతర్చర్మము. 8 బహిర్చర్మం, ఇది బహిర్చర్మము. స్వేద రంధ్రం, ఇవి స్వేద రంధ్రాలు. భాగాలు కూడా ఓసారి అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. బహిర్చర్మం, అంతర్చర్మం, ఫస్ట్ స్వేద రంధ్రాలు వస్తాయండి, తర్వాత బహిర్చర్మం, తర్వాత అంతర్చర్మం, తర్వాత కొవ్వు కణాలు. ఈ మధ్యలో ఉండేటివి ఇవన్నీ
స్వేదరంధ్రము వెంట్రుకలు ఎక్కడ ఉంటాయి? పై భాగాన ఉంటాయి, చర్మానికి పై భాగాన ఉంటాయి. తర్వాత బహిశ్చర్మం, అంతఃచర్మం, దాని కింద కొవ్వు కణాలు, అందులోనే మళ్ళీ ఏముంటాయి? తైల గ్రంథి ఉంటుంది, రక్తనాళం ఉంటుంది, స్వేద గ్రంథి ఉంటుంది, నాడి అనేటువంటి భాగాలు ఉంటాయి. మన చర్మం స్పర్శను కలిగించే జ్ఞానేంద్రియం. ఇది స్పర్శగ్రాహకాలను కలిగి ఉంటుంది. చర్మంలో బహిశ్చర్మం, అంతఃచర్మం అనే రెండు ముఖ్యమైన పొరలు ఉంటాయి. తెలుసుకున్నా కదా? బహిశ్చర్మం, అంతఃచర్మం అనే రెండు ముఖ్యమైన పొరలు ఉంటాయి. బహిశ్చర్మం రక్షణను కలిగించే పొర. ఇది స్వేద రంధ్రాలను మరియు ఏం చేస్తుంది? రోమాలను కలిగి ఉంటుంది. ఇది 3 పొరల్ని కలిగి ఉంటాయి. బహిశ్చర్మం మళ్ళీ ఏమి ఉంటుంది? బహిశ్చర్మము మళ్ళీ 3 పొరల్ని కలిగి ఉంటుంది. 1, 2, 3లా. అవి నిర్జీవ కణాలు కలిగి ఉండే వెలుపలి కార్నియం పొర. నిర్జీవ కణాలు కలిగి ఉండే కార్నియం పొర, వెలుపలి పొరను మనం ఏమంటాం? కార్నియం పొర అని అంటాం. జీవ కణాలని కలిగి మధ్యలో ఉండే గ్రాన్యులార్ పొర రెండవ పొర, మరియు స్థిరంగా విభజనలు చెందుతూ ఉండే మాల్ఫీజియన్ పొర. బహిశ్చర్మం కింద ఏముంటుంది? అంతఃచర్మం ఉంటుంది. ఈ విధంగా బహిశ్చర్మాన్ని మనం ఏం చేస్తాం? 3 పొరలుగా, కార్నియం పొర, తర్వాత గ్రాన్యులర్ పొర, మాల్ఫీజియన్ పొర, ఈ విధంగా 3 భాగాలు ఉన్నాయి. దాని బాహ్యచర్మం కింద ఏముంటుంది? అంతఃచర్మం ఉంటుంది. ఇది స్థితిస్థాపక సంయోజక కణజాలంతో తయారవుతుంది. ఇది అంతఃచర్మం స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది, సంయోజక కణజాలం. దీనిలో స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, రోమపుట్టికలు, రక్తనాళాలు, కొవ్వులు అనేటువంటి అన్ని గ్రంథులు ఇందులోనే ఉంటాయి. అంతఃచర్మంలో ఉంటాయి. ఈ క్రింది ఏ చర్మంలో స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, రోమపుట్టికలు, రక్తనాళాలు, కొవ్వులు ఉంటాయంటే అంతఃచర్మం, బహిశ్చర్మం, మధ్య చర్మం ఏది కాదు అంటే అంతఃచర్మం. ఇట్లా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. చర్మం మరియు స్పర్శగ్రాహం. మన శరీరంలో అన్నిటికంటే వెలుపల ఉండే పొర చర్మము. ఇది శరీర ఉష్ణోగ్రతను ఏం చేస్తుంది? క్రమపరుస్తుంది. అంటే శరీర ఉష్ణోగ్రత నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది మరియు క్రమపరుస్తుంది. కొన్ని వ్యర్థ పదార్థాలను చెమట రూపంలో ఏం చేస్తుంది? బయటికి విసర్జిస్తుంది. చర్మం స్పర్శ జ్ఞానేంద్రియం. ఇది స్పర్శగ్రాహకాలు స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తాయి. అన్ని అవయవాల కంటే పెద్దది చర్మం. మన శరీరంలో అన్ని అవయవాల కంటే పెద్దది ఏంటంటే చర్మమే అతి పెద్దది. ఎందుకంటే మన శరీరం మొత్తం పైనుంచి కిందికి వెళ్ళి కప్పి ఉంటుంది కాబట్టి అతిపెద్ద అవయవం ఏంటంటే చర్మం. మన శరీరానికి ప్రాథమిక రక్షణ చర్మం. ప్రాథమిక రక్షణ ఏంటంటే చర్మమే. మన చర్మం స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అది ఇప్పుడు చూద్దాం. మనం 3 పంటి పుల్లల్ని కట్టగా కట్టండి. వాటి సన్నని కొనలు 3 ఒకే తలంలో ఉండేలా చూడండి. మీ స్నేహితుని చేతి మీద వాటిని ఒకేసారి అదిమి ఎలా ఉందో అడగండి. తర్వాత అతను కళ్ళు మూసుకోమనండి. బొటమన వేలు కొన నుండి క్రమంగా అరచేయి అంతా వాటిని తేలికగా గుచ్చినప్పుడల్లా ఎన్ని కొనలు గుచ్చుకున్నట్లు అనిపించాయో నమోదు చేయండి. ఈ విధంగా మనం మొత్తం పుల్లలు కట్టగట్టి ఇట్లా గుచ్చుకుంటూ పోయి అతన్ని అడగాలి. వచ్చిన అంకెని బట్టి అరచేతిలో ఏ భాగంలో స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉందో, ఏ భాగంలో తక్కువ ఉందో గుర్తించండి. ఈ విధంగా మనం చూసినట్లయితే స్పర్శ అనేటువంటిది ఏ భాగంలో ఎక్కువ ఉంది, ఏ భాగంలో తక్కువ ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ కృత్యాన్ని మరికొంతమంది స్నేహితులు వచ్చింది. అరచేతిలో ఎక్కువ స్పర్శ జ్ఞానం ఎక్కడుంది, తక్కువ స్పర్శ జ్ఞానం ఎక్కడుంది, అందరి అరచేతిలో స్పర్శ జ్ఞానం ఒకే విధంగా ఉందా? మెలనిన్ అనేటువంటి వర్ణ పదార్థం ఉండటం వల్ల చర్మానికి ఏమవుతుంది? రంగు అనేటువంటిది వస్తుంది. వర్ణద్రవ్యము సూర్యకాంతి చేత ఏమవుతుంది? ఉత్తేజితం అవుతుంది. సూర్యకాంతి ఎక్కువ పడితే ఏమవుతుంది? ఎక్కువ వర్ణద్రవ్యం ఉత్తేజితం అవుతుంది. అటువంటప్పుడు చర్మం ఏం చేస్తుంది? నల్లబడి మిగిలిన పొరల్ని కాంతి యొక్క హానికర ప్రభావానికి లోను కాకుండా చూస్తుంది. అందుకే మనం ఎక్కువ ఎండకు తిరిగే వారు ఎట్లుంటారు? నల్లగా ఉంటారు. ఎందుకంటే ఏం చేస్తుంది? మెలనిన్ ఏమైతుంది? ఎక్కువ ప్రేరేపించబడి చర్మం నల్లబడి చర్మం కింద ఉండేటువంటి మిగిలిన అన్ని పొరలు కాపాడబడతాయి. అందుకోసమే ఈ విధంగా నలుపుగా మారడం అనేటువంటిది జరుగుతుంది. కాంతి యొక్క హానికర ప్రభావానికి లోను కాకుండా చూస్తుంది. స్పర్శకు ఉష్ణోగ్రతకు పీడనానికి చర్మం సూక్ష్మ గ్రాహ్యతను, సెన్సిటివిటీని చూపుతుంది. స్పర్శకు స్పర్శగ్రాహకాలు, పీడనానికి ఈ గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. స్పర్శకేమో స్పర్శగ్రాహకాలు, పీడనానికేమో పెసినియన్ గ్రాహకాలు, ఉష్ణోగ్రతకేమో నాసిప్టార్లు అనేటువంటి గ్రాహకాలు వంటి ప్రత్యేక గ్రాహకాలని కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రతకేమో నాసిప్టార్లు, పీడనానికేమో పెసినియన్ గ్రాహకాలు, స్పర్శకేమో స్పర్శగ్రాహకం. ఈ రెండు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. స్పర్శకు స్పర్శ, పీడనానికి పెసినియన్, ఉష్ణోగ్రతకి నాసిప్టార్లు. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి చిన్న కోడ్.
ఉష్ణోగ్రతకి నాసిక్టార్లు. నెక్స్ట్ వంటి ప్రత్యేక గ్రాహకాల్ని కలిగి ఉంటుంది. సన్నగా చిక్కిన పెన్సిల్ కొనను మీ బొటన వేలిని నెమ్మదిగా అదమండి. తర్వాత మొద్దుగా ఉన్న కొనపై అదమండి. బ్రెయిల్ లిపిలో అక్షరాలు ఉబ్బెత్తుగా పల్లాలుగా కలిగి ఉంటాయి. అందువల్ల కంటి చూపులో బలహీనమైన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఏం చేస్తారు, స్పర్శ ద్వారా లిపిని ఏమవుతారు, చదవగలుగుతారు. చర్మం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనం ఏం చేయాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, శరీరాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. చర్మంపై ఎరుపు రంగు మచ్చలు, దురద రంగు మారడం, దద్దుర్లు వంటివి ఏమైనా కనిపిస్తే వెంటనే ఏం చేయాలి, డాక్టర్ను సంప్రదించాలి. చర్మానికి వచ్చే వ్యాధులు సాధారణంగా వచ్చేటివి పొంగు, అట్టాలమ్మ వంటి వైరస్ వ్యాధులు వస్తాయి. మనం చూస్తాం కదా, చిన్నప్పుడు మనకు వచ్చుంటాయి కదా, అమ్మ తల్లి లాంటివి. కుష్టు వంటి బ్యాక్టీరియా వ్యాధులు. కుష్టు అనేటువంటిది బ్యాక్టీరియా వ్యాధి. మెలనిన్ లోపం వల్ల వచ్చే బొల్లి వ్యాధి. మెలనిన్ తగ్గిస్తే ఏమవుతుంది, తెల్లగా ఉంటారు. మెలనిన్ లోపం వల్ల వచ్చే బొల్లి వ్యాధి. విటమిన్ లోపం వచ్చేది పెల్లాగ్ర వ్యాధి. విటమిన్ లోపం వల్ల వచ్చేది ఏంటంటే పెల్లాగ్ర వ్యాధి. తామర వంటి ఫంగస్ వ్యాధులు కూడా వస్తాయి. తామస్ వంటి ఫంగస్ వ్యాధులు, కుష్టు వంటి బ్యాక్టీరియా వ్యాధులు, పొంగు అట్టాలమ్మ వంటి వైరస్ వ్యాధులు, మెలనిన్ లోపం వల్ల వచ్చే బొల్లి వ్యాధి, విటమిన్ లోపం వల్ల వచ్చేది పెల్లాగ్ర వ్యాధి. ఇవి విటమిన్ చర్మానికి వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులు. జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి ద్వారాలు. ద్వారాలు అంటే ఏంటి, తలుపులు లాంటివి. అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యం. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతిని చూస్తాం, వింటాం, ఆస్వాదిస్తాం. జ్ఞానేంద్రియాల గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. అదే మంచి జీవనానికి దారి తీస్తుంది. ఈ పాఠ్యాంశాలు నేర్చుకున్నాం చూడండి. జ్ఞానేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలని కలిసి కట్టుగా పనిచేసి మనకు అవసరమైన ఇంద్రియ జ్ఞానాన్ని అందిస్తాయి. ఇంద్రియ జ్ఞాన ప్రక్రియ ప్రారంభం అవ్వాలంటే ఒక నిర్దిష్టమైన స్థాయి ఉండాలి. ఇంద్రియ జ్ఞాన ప్రక్రియ ప్రారంభం అవ్వాలంటే ఒక నిర్దిష్టమైన స్థాయి ఉండాలి. బలహీనమైన జ్ఞానాలని బలమైన జ్ఞానాలు ఏం చేస్తాయి, కప్పివేస్తాయి. మనం తెలుసుకున్నాం కదా, చిన్న ప్రేరణలు ఏం చేస్తాయి, బలమైన ప్రేరణలు ఏం చేస్తాయి, కప్పివేస్తాయి. కంటిలో కటకాన్ని సరి చేసుకోవచ్చు. అశ్రుగ్రంథులు కన్ను మృదువుగా ఉండడానికి అవసరమైన నీటిని స్రవిస్తాయి. కంటిలోని కదలికలకు తోడ్పడతాయి. నేత్రపటలం చిరుకాంతిలో చూడడానికి దండాలు, కాంతివంతమైన వెలుతురులో చూడడానికి శంకువులు అనేటువంటివి ఉంటాయి. దృక్నాడి కంటిని దాటి బయటకు వచ్చే చోట దృష్టి జ్ఞానం అసలు లేని ప్రాంతాన్ని మనం ఏమంటాం, అందచుక్క అంటాం. దృష్టి జ్ఞానం బాగా ఉండేదాన్ని ఫోవియా అని అంటాం. ఒక వస్తువును చూడడం కంటికి మధ్య కొద్దిగా తేడా ఉంటుంది. దృక్పరీతి ఆ చూసే విధానం అనేటువంటిది 2 కళ్ళకు వేరువేరుగా ఉంటుంది. ఈ తేడాలని వినియోగించుకునే మెదడు మన లోతు ఉన్న స్థానం, పరిమాణం వంటివి చూడడానికి సహాయపడతాయి. ఈ తేడాలను వినియోగించుకునేటప్పుడు మనం కొద్ది తేడా లోపల అంటే కొంచెం చిన్న పరిణామం ఉన్నటువంటి తేడాలను గుర్తించడానికి మన 2 కళ్ళు సహాయపడి వాటిని గుర్తిస్తాయి. నేత్రపటలంపై ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడుతుంది. మన చెవిలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనేటువంటి 3 ముఖ్యమైన భాగాలు. చెవిలో మైనపు గ్రంథులు, తైల గ్రంథులు 2 ఉంటాయి. అడిటరీ మీటస్ లేక శ్రవణ కుల్య చివరన ఏముంటుంది, కర్ణబేరి ఉంటుంది. శ్రవణ కుల్య గుండా శబ్దం కర్ణబేరిని చేరి ప్రకంపనాలు కలిగించడంలోనే వినడం అన్నది ప్రారంభం అవుతుంది. మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి, కూటకం, దాగలి, కర్ణాంతరాస్తి అనేటువంటి. ఇందులో చిన్న ఎముక కర్ణాంతరాస్తి. ఈ మూడు శబ్ద తీవ్రతను ఏం చేస్తాయి, పెంచుతాయి. నాలుకలోని పాపిల్లేలు ఎన్నుంటాయి, 10,000 వరకు రుచి గుళికలు ఉంటాయి. చర్మంలో స్పర్శ గ్రాహకాలు ఉంటాయి. చర్మం స్పర్శ జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియాల నుండి వార్తలు జ్ఞాననాళాల ద్వారా ఏం చేస్తాయి, మెదడుకు చేరుతాయి. చాలక నాళాల ద్వారా వార్తలు మరియు ప్రభావ అంగాలకు, అంటే ఏ అంగాలకు మళ్ళీ ప్రతిస్పందన అందించాలో అంగాలను ఏమంటాం మనం, ప్రభావక అంగాలని అంటాం. వాటికి చాలక నాళాల ద్వారా చేరుతాయి. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు అనేటువంటి అంశం. ఇది 2 పార్ట్స్గా చేయడం జరిగింది. లెంతీ అవుతుందని, అప్లోడ్ కావడానికి సమస్య ఉంటుంది కాబట్టి 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.